హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డోంట్ లెట్ హర్ ఇన్ అనే ఒక హాలీవుడ్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లోనే మనకు సెరీనా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తను ఒక ఫ్లాట్ కోసం వెతుకుతూ ఉంటుంది. యాంబర్ అనే అమ్మాయిని కలిసి తన ఫ్లాట్లో ఒక రూమ్ ఖాళీగా ఉందని చూసేకి వెళ్తుంది. యాంబర్ ఇల్లు చూపించేకి సెరీనాని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. ఆ ఇల్లు మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ యాంబర్ తన బాయ్ ఫ్రెండ్ బెన్ని కూడా సెరీనాకి పరిచయం చేస్తుంది. తను ఒక బ్యాండ్లో గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. యాంబర్ సెరీనా జాబ్ గురించి అడిగినప్పుడు తను మెటాఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్న స్టోన్స్తో తన క్లయింట్స్కి కావాల్సినట్లుగా జెమ్స్ తయారు చేసి ఇస్తూ ఉంటా అని చెప్తుంది. బెన్ హాల్లోనే మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఉన్నప్పుడు నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేయను అని సెరీనాతో చెప్తాడు. దానికి సెరీనా, నేను క్లయింట్స్ని కలిసేకి ఎప్పుడు బయటే ఉంటానని, నాతో మీకేం ప్రాబ్లం రాదు అని చెప్తుంది. అప్పుడే ఇక్కడ యాంబర్ తయారు చేసే కొన్ని పోస్టర్స్ని సెరీనా చూస్తుంది. సెరీనా యాంబర్తో నువ్వు కూడా ఆర్టిస్టా అని అడిగితే, నేను జస్ట్ క్లయింట్స్ కోసం పోస్టర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటా అని చెప్తుంది. అప్పుడే ఇక్కడ పక్కన సాల్ట్ పడి ఉంటుంది. యాంబర్ అది యూజ్ చేసి నేను కొత్త పోస్టర్ తయారు చేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. దానికి సెరీనా సాల్ట్ చాలా పవర్ఫుల్ అని తనతో చెప్పి దానివైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది. తర్వాత యాంబర్ సెరీనాకి ఖాళీగా ఉండే రూమ్ దగ్గరికి పిలుచుకొని వెళ్తుంది. నీకు ఈ ఫ్లాట్ నచ్చితే నువ్వు రావాల్సిన రూమ్ ఇదే అని తనకు మొత్తం చూపిస్తుంది. అది చాలా స్పేషియస్గా ఉండడంతో సెరీనాకి కూడా అది నచ్చుతుంది. సో సెరీనా, నాకు ఇల్లు మొత్తం నచ్చిందని, నేను ఆ రూమ్ తీసుకోవాలి అనుకుంటున్నా అని చెప్తుంది. దానికి యాంబర్, నీ గురించి కూడా మేము కొంచెం తెలుసుకోవాలి అని, నువ్వు ఇంతకు ముందు ఉన్న ఇంటి ఓనర్ గురించి మాకు చెప్తే మేము వెళ్ళి నీ గురించి ఎంక్వైరీ చేసుకుంటామని చెప్తుంది. దానికి సెరీనా, నేను నా బాయ్ ఫ్రెండ్తో ఉండేదాన్నని, ఇప్పుడు మేమిద్దరం విడిపోయామని, నేను వెంటనే వేరే ఇల్లు చూసుకొని వచ్చేయాలి అని ఏదో స్టోరీ చెప్పి ఆ మాట మార్చేస్తుంది. దానికి యాంబర్, నీ ప్రీవియస్ ఓనర్ కాకపోయినా నీ ఫ్రెండ్స్ లేదా నీ క్లయింట్స్ ఎవరన్నా నిన్ను రికమెండ్ చేస్తారా అని అడుగుతుంది. నా క్లయింట్స్ గురించి నేను బయట చెప్పనని, కాకపోతే నేను ఈ ఫ్లాట్లోకి వచ్చేకి 9 months రెంట్ అడ్వాన్స్గా ఇస్తా అని చెప్తుంది. సో మనీ తీసుకొని వాళ్ళు తనని ఆ ఫ్లాట్లో పిలుచుకునేకి ఒప్పుకుంటారు. నెక్స్ట్ సీన్లో తను తన సామాన్లన్నీ తీసుకొని ఫ్లాట్కి వచ్చి ఉంటుంది. బెన్ పని మీద ఎక్కడో బయటికి వెళ్తూ ఉంటాడు. సామాన్లన్నీ రూమ్కి వెళ్ళిపోయాక సెరీనా తన బాక్సెస్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటుంది. యాంబర్ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన వస్తువులన్నీ చూసేకి చాలా వియర్డ్గా ఉంటాయి. అప్పుడు యాంబర్ ఆ బాక్స్లో నుంచి ఒక విగ్రహాన్ని తీస్తుంది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అది ఒక డీమన్ విగ్రహం. ఇక్కడ సెరీనా గట్టిగా అరిచి దాన్ని జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి, ఇది కొన్ని 100 సంవత్సరాలు పాతదని, దీన్ని నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చాడని చెప్తుంది. ఆ రోజు రాత్రి యాంబర్ తన బుక్ చదువుకుంటూ ఉంటుంది. సెరీనా రూమ్లో నుంచి ఏవో చాంటింగ్స్ వినిపిస్తాయి. తను గట్టిగా ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. యాంబర్ అది విని వెంటనే సెరీనా రూమ్ దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చాక సెరీనా, నేనే మంత్రాలు చదవలేదని, నేను పాట పాడుకుంటూ ఉన్నా అని చెప్తుంది. అలాగే మాట మార్చేకి నీకోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చా అని చెప్పి ఒక బౌల్ని తనకి ఇస్తుంది. అందులో ఏవేవో జెమ్స్ వేసి ఉంటుంది. దీన్ని దగ్గర పెట్టుకుంటే బ్యాడ్ లక్ వెళ్ళిపోయి గుడ్ లక్ వస్తుందని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి ఏదో హారర్ మూవీ చూస్తూ ఉంటారు. ఇద్దరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సెరీనా, నాకు ఒక చైల్డ్ కావాలి అని, కానీ నాకు ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదు, నేను సరోగసీని యూజ్ చేసుకుంటా అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఏదో గ్రీన్ కలర్లో ఉన్న జ్యూస్ తయారు చేసి సెరీనా యాంబర్కి ఇస్తుంది. అది తాగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి అని సెరీనా యాంబర్తో అది తాగిస్తుంది. అప్పుడే యాంబర్కి ఏదో కాల్ వస్తుంది. తను వెళ్ళి పిక్ చేయడంతో ఒక పోస్టర్ డిజైన్ ఆఫర్ తనకి వచ్చి ఉంటుంది. అది ఎవరిదో కాదు, సెరీనా ఆర్ట్ ఎగ్జిబిషన్ది. అది విని యాంబర్, నీ కంపెనీకి నువ్వే నా గురించి చెప్పావా అని అడుగుతుంది. లేదు, జస్ట్ నేను ఒక పోస్టర్ డిజైనర్తో ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నా అని మాత్రమే చెప్పానని, ఈ ఆపర్చునిటీ నీకు నీ హార్డ్ వర్క్ వల్లే వచ్చింది అని చెప్తుంది. ఎనీహౌ యాంబర్ కూడా ఈ ఆపర్చునిటీ వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. తను పోస్టర్ డిజైన్ చేయడానికి సెరీనాతో కొన్ని ఫోటోలు తీస్తుంది. ఆ రోజు రాత్రి యాంబర్కి తన బిల్డింగ్ బయట ఎవరో నిలబడి వాళ్ళ ఫ్లాట్ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. తను కూడా దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళి పనుకుంటుంది. తను పనుకున్నాక తన పక్కనే సెరీనా నిలబడి ఏవో చాంటింగ్స్ చేస్తున్నట్లు తనకు అనిపిస్తుంది. తను కళ్ళు తెరవగానే తన ముందర ఒక డీమన్ కనిపిస్తుంది. అది చూసి తను చాలా భయపడిపోతుంది. తను నిద్ర నుంచి లేచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే సెరీనా నార్మల్గా బయట నుంచి వస్తుంది. తనతో ఏమైంది అని అడుగుతుంది. దానికి యాంబర్, ఏదో భయంకరమైన కళ ఒకటి వచ్చింది అని చెప్తుంది. ఇక్కడ సెరీనా, నువ్వు భయపడకుండా పనుకో అని, నీతో పాటు నేను కూడా పనుకుంటా అని తను కూడా యాంబర్ పక్కనే పనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బెన్ ఇంటికి వచ్చేస్తాడు. యాంబర్కి సెరీనా ఇచ్చిన గిఫ్ట్ కూడా చూస్తాడు. అలాగే వాళ్ళ బ్యాండ్ టీషర్ట్ని ఇక్కడ సెరీనాకి బెన్ ఇస్తాడు. సెరీనా ఆ టీషర్ట్ వేసుకుంటుంది, కానీ
బెన్ ఫోటో తీస్తున్నప్పుడు తన ముఖం దాచుకుంటుంది. సోషల్ మీడియాలో నా ఫొటోస్ పెట్టొద్దని నా బాయ్ ఫ్రెండ్కి నేను ఇక్కడ ఉన్నట్లు తెలియదని చెప్తుంది. దానికి బెన్ కూడా ఒప్పుకొని తన ఫొటోస్ తీయడు. ఆ రోజు రాత్రి యాంబర్ పనుకున్నాక సెరీనా ఆ రూమ్కి వస్తుంది. ఇక్కడ తను బెన్తో ఇంటిమేట్ అవుతుంది. వాళ్ళు ఇంటిమేట్ అవుతున్నప్పుడు సెరీనా ఒక డీమన్ లాగా మారిపోతుంది. తర్వాత విచిత్రంగా వెనక్కి నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బెన్ లేచి యాంబర్ కోసం వెతుకుతూ ఉంటాడు. యాంబర్ బ్రేక్ఫాస్ట్ కొనేకి బయటికి వెళ్ళి ఉంటుంది. తను సెరీనా దగ్గరికి వెళ్తాడు. సెరీనా ఇక్కడ నువ్వు భయపడొద్దని మన గురించి యాంబర్తో చెప్పాను అని చెప్తుంది. తను డీమన్గా మారినప్పుడు ఇక్కడ బెన్ తన ఫేస్ చూసి ఉండడు. సెరీనా యాంబర్తో నేను చెప్పను అంటున్నప్పుడే యాంబర్ అక్కడికి వచ్చేస్తుంది. సో వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఆపేస్తారు. యాంబర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత సెరీనా ఫొటోస్ ఎడిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సెరీనా ఫొటోస్ చూసి బెన్ చాలా బాగున్నాయని అంటూ ఉంటాడు. అప్పుడే సెరీనా కూడా ఏదో పని మీద బయటికి వెళ్తుంది. బెన్ తన వైపే చూస్తున్నప్పుడు ఇక్కడ యాంబర్ బెన్తో నువ్వు తన వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నావని జాగ్రత్తగా ఉండమని చెప్పి అరుస్తుంది. అప్పుడే ఇక్కడ బెన్కి కూడా ఒక కాల్ వస్తుంది. తన బ్యాండ్ ఒక సాంగ్ రికార్డింగ్కి బయటికి వెళ్తున్నారని తనని కూడా వాళ్ళతో రమ్మని పిలుస్తారు. ఇక్కడ బెన్ చాలా సంతోషంగా ఉంటాడు. తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడికి సెరీనా కూడా వస్తుంది. సెరీనా బెన్తో నువ్వు యాంబర్ గురించి భయపడొద్దని నేను తనని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తుంది. ఆ రోజు యాంబర్ స్మోక్ చేసేకి బయటికి వస్తుంది. అక్కడ సెరీనా బాయ్ ఫ్రెండ్ నిలబడి ఉంటాడు. తనని ఇంతకు ముందు కూడా యాంబర్ విండో నుంచి చూసింది. అతను యాంబర్ని స్టాక్ చేస్తున్నాడని అనుకొని తను భయపడిపోయి లోపలికి వెళ్ళి తను వెంటనే ఆ విషయం సెరీనాకి చెప్తుంది. ఇక్కడ సెరీనా కోపంతో నువ్వు అతని గురించి పట్టించుకోవద్దని తను ఇంకోసారి ఇటువైపు రాకుండా నేను చూసుకుంటా అని చెప్తుంది. ఆ రోజు రాత్రి యాంబర్ సెరీనా పోస్టర్ పైన వర్క్ చేస్తున్నప్పుడు సెరీనా తన దగ్గరికి వచ్చి తనని రూమ్లోకి పిలుచుకొని వెళ్ళి తనతో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడు కూడా ఇక్కడ సెరీనా ఒక డీమన్ లాగా మారిపోతుంది. తర్వాత మళ్ళీ విచిత్రంగా వెనుక వైపుకి నడుచుకుంటూ ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సెరీనా అదే గ్రీన్ జ్యూస్ తయారు చేసి ఇక్కడ యాంబర్కి ఇస్తుంది. ఆ రోజు రాత్రి సెరీనా మళ్ళీ ఏదో పూజ లాంటిది చేసుకుంటూ ఉంటుంది. యాంబర్ బెన్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బయట మళ్ళీ సెరీనా బాయ్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. అప్పుడే సెరీనా కూడా బయటికి వెళ్ళి వేరే లాంగ్వేజ్లో చాలా గట్టిగా తన బాయ్ ఫ్రెండ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ విషయం యాంబర్ కూడా చూస్తూ ఉంటుంది. వీడియో కాల్లో బెన్కి కూడా చూపిస్తుంది. ఎనీహౌ ఆ రోజు రాత్రి మళ్ళీ సెరీనా యాంబర్తో ఇంటిమేట్ అయ్యేకి వస్తుంది. ఈసారి సెరీనా యాంబర్ కడుపు టచ్ చేయగానే తను ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకుంటుంది. తను యాంబర్తో ఈ విషయం చెప్తుంది. యాంబర్ సెరీనా మాటలు వినకుండా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ యాంబర్ మేమిప్పుడే పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదని ఈ విషయం బెన్కి తెలిస్తే ఏమనుకుంటాడు అని తను బెన్కి కాల్ చేసి తన ట్రిప్ నుంచి ఇంటికి రమ్మని పిలుస్తుంది. కానీ బెన్ మాత్రం ట్రిప్ నుంచి మధ్యలో వచ్చేస్తే మనం ఫైనాన్షియల్గా చాలా నష్టపోతామని ఇప్పుడే వచ్చేకి కుదరదని చెప్తాడు. ఆ రోజు రాత్రి సెరీనా ఇచ్చిన జ్యూస్ తాగడం వల్ల యాంబర్కి కడుపులో చాలా నొప్పి కలుగుతుంది. ఆ జ్యూస్ని సెరీనా యాంబర్తో డైలీ తాగిస్తూ ఉంటుంది. ఇంకోవైపు తను తన రూమ్లో ఒక పెద్ద కత్తి తీసుకొని ఏదో గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంటుంది. యాంబర్ రూమ్లోనే యాంబర్కే తెలియకుండా ఒక చిన్న మంత్రించిన బౌల్ని కూడా పెట్టి ఉంటుంది. ఇదంతా చూసి యాంబర్ భయపడిపోతుంది. తను వెంటనే బెన్కి కాల్ చేసి నేను ప్రెగ్నెంట్ అయ్యానని మన బిడ్డని సెరీనా చంపాలని చూస్తుందని చెప్తుంది. ఇక్కడ ఇంతకు ముందే యాంబర్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్లే యాంబర్ ఇలా బిహేవ్ చేస్తుందని బెన్ అనుకుంటాడు. యాంబర్కి బెన్ బయటే ఉన్నట్లు హాల్యూజినేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. తను కిందికి వచ్చినప్పుడు తనకి మళ్ళీ సెరీనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడ కనిపిస్తాడు. యాంబర్ తనని చూసి కోపంగా ఎందుకు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నావని నీకేం కావాలి అని అడుగుతుంది. దానికి అతను మీతో ఉంది సెరీనా కాదని తనని ఒక డీమన్ పొసెస్ చేశాడు అని చెప్తాడు. తను నా దగ్గర నుంచి ఒక పురాతనమైన విగ్రహం దొంగిలించి తీసుకొని వెళ్ళిందని దాన్ని తీసుకొని వచ్చి రిటర్న్ నాకు ఇస్తే ఇదంతా నార్మల్గా మారిపోతుంది అని చెప్తాడు. దానివల్లే తను అలా మారిపోయిందని ఉప్పు సహాయంతో నువ్వు కావాలంటే తనని దూరంగా పెట్టచ్చు అని చెప్తాడు. దాన్ని వెంటనే నాకు తీసుకొని వచ్చి ఇవ్వు అని అడుగుతాడు. తను వెంటనే లోపలికి పరిగెత్తుతుంది. కానీ బయట అతని దగ్గర సెరీనా వచ్చేస్తుంది. నువ్వు యాంబర్తో ఏం చెప్పావని ఒక కత్తి తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ని తనే ఇక్కడ చంపేస్తుంది. ఇదంతా తనలో ఉన్న డీమన్ చేస్తూ ఉంటాడు. యాంబర్ వెంటనే తన రూమ్లో ఆ విగ్రహం తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ సెరీనా పైకి రావడం చూసి యాంబర్ లిఫ్ట్ దగ్గర ఇంకా తన రూమ్ దగ్గర సాల్తో డోర్స్ దగ్గర లైన్ వేస్తుంది. లిఫ్ట్ దగ్గర పూర్తిగా లైన్ వేయకపోవడంతో
సెరీనా లోపలికి వచ్చేస్తుంది. కానీ యాంబర్ తన రూమ్ దగ్గర పూర్తిగా లైన్ గీసి డోర్ని క్లోజ్ చేసుకుని ఉంటుంది. సెరీనా లోపలికి వెళ్ళలేకపోతుంది. తను బయట నుంచే యాంబర్ని బయటికి పిలుస్తూ ఉంటుంది. కానీ యాంబర్ లోపల భయంతో బెన్కి కాల్ చేస్తుంది. అలానే 911కి కూడా కాల్ చేస్తూ ఉంటుంది. కానీ మధ్యలోనే ఆ ఫోన్ కూడా పని చేయడం ఆపేస్తుంది. సెరీనా తన రూమ్ బయటే నిలబడి చాలా విచిత్రంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బెన్ కూడా వచ్చేస్తాడు. సెరీనా నార్మల్గా మారిపోయి యాంబర్కి ఏమైందో ఏమో తెలియదు కానీ తను తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకునింది అని చెప్తుంది. బెన్ వెళ్ళి యాంబర్ని పిలుస్తాడు. యాంబర్ డోర్ ఓపెన్ చేయకుండా బెన్ని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. బెన్ వాళ్ళ దగ్గర ఉండే ఒక స్పేర్ కీతో ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెరీనా ఆ డీమన్ లాగా మారిపోయి బెన్ని గట్టిగా తోస్తుంది. తను కింద పడేటప్పుడు ఆ సాల్ట్తో గీసిన లైన్ని బెన్ చెరిపేస్తాడు. చివరికి సెరీనా లోపలికి వచ్చేస్తుంది కానీ వాళ్ళని చంపకుండా తనను తానే పొడుచుకొని చనిపోతుంది. తను చనిపోయేటప్పుడు ఆ బాడీ నుంచి డీమన్ బయటికి వచ్చేసి యాంబర్ బాడీలోకి వెళ్ళిపోతాడు. సో యాంబర్ ఆ డీమన్ లాగా మారిపోయి తను సెరీనాని తింటూ ఉంటాడు. ఇప్పుడు నా కడుపులో ఒక బిడ్డ ఉన్నాడని నేను తనని ఫీడ్ చేస్తున్నా అని తను సెరీనా బాడీని తింటూ ఉంటుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. మూవీ ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఆ డీమన్కి ఒక చైల్డ్ కావాలి. ఆ డీమన్ ఫస్ట్ సెరీనా బాడీని బెన్తో ఇంటిమేట్ చేపిస్తాడు. కానీ సెరీనా ప్రెగ్నెంట్ అవ్వదు. తర్వాత ఆ డీమనే యాంబర్తో ఇంటిమేట్ అవుతాడు. దాంతో యాంబర్ ప్రెగ్నెంట్ అవుతుంది. చివరికి సెరీనాని చంపేసి ఆ బాడీ నుంచి తను బయటికి వచ్చేసి యాంబర్ బాడీలోకి వెళ్ళిపోతాడు. ఇది ఒక సింపుల్ స్టోరీ. అలానే ఈ మూవీ జస్ట్ 1 అవర్ మాత్రమే ఉంటుంది.